క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. నేను డిఎస్సిని డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ నాకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు. లేదా నేను లీడ్కోలో 100+ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశాను, కానీ స్టిల్ నేను ప్లేస్మెంట్స్ కొట్టగలనా అనే కన్ఫ్యూజన్తో, డౌట్తో ఉన్నావా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అలా ఉంటే డెఫినెట్గా నువ్వు ఈ 5 కాస్ట్లీ మిస్టేక్స్ డిఎస్ఏలో చేస్తున్నట్టు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. సో ఆ 5 మిస్టేక్స్ ఏంటో 1 by 1 క్లియర్గా మాట్లాడేసుకుందాము. ఎండ్ ఆఫ్ ద డే నీకంటూ ఒక క్లారిటీ, కాన్ఫిడెన్స్ వచ్చేయాలి. ఫస్ట్ మిస్టేక్ చెప్పు. స్ట్రైట్ అవే జంపింగ్ ఇన్ టు ద కోడ్. అసలు క్వశ్చన్ చదవడము, క్లియర్గా అర్థం చేసుకోవడము, దాని తర్వాత ఆ క్వశ్చన్కి ఏం కావాలి, దాని పర్పస్ ఏంటి అని పెన్ను పేపర్ తీసుకొని దాన్ని అర్థం చేసి కూర్చొని ఒక డ్రై రన్ రాసి ఇట్లాంటివి ఏం ఉండవు. అదేదో మన కాలేజీలో ఎగ్జామ్ లాగా పైన కీవర్డ్ చదివి ఈ కీవర్డ్స్ నాకు వచ్చు అనే దాంతో యుద్ధం చేసేసినట్టు కాదు. ఇంకోటి ఏంటంటే మోస్ట్గా క్వశ్చన్ చదువుతాడు, క్లియర్గా అర్థం చేసుకుంటాడు, పెన్ను పేపర్ మీద పెట్టడం ఉండకపోగా ఏదో డైరెక్ట్గా అదేదో కీబోర్డ్ టైపింగ్ ఎగ్జామ్ లాగా అందులో ఉన్న టైప్ రైటర్ని బయటికి తీసి టప 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 కొడేస్తూ ఉంటాడు. అరే ఏం కొడుతున్నావు అక్కడ? ఏదన్నా లాజిక్ రాయాలి కదా. కొట్టడం అంటే ఏబిసిడీలు కాదు కదా నువ్వు అక్కడికి కొట్టేది, లాజికే కదా. ఆ లాజిక్ని పెన్ను పేపర్ పెట్టి అర్థం చేసుకో. నువ్వు రాస్తుంది కరెక్టా కాదా, నువ్వు రాస్తుంది జనరలైజ్డ్గా ఆ కోడ్కి వర్క్ అవుతుందా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెస్ట్ కేసు, ఇవి మేజర్ ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటుగా మేజర్గా చేసే మోస్ట్ కాస్ట్లీ మిస్టేక్ ట్యాగ్ని ప్రాపర్గా అర్థం చేసుకోకపోవడం, ట్యాగ్ కంటూ ఒక ఇంపార్టెన్స్ని, ప్రయారిటీని ఇవ్వకపోవడం. చాలామంది ఏం చేసేస్తారంటే నాకు ఎరేస్ వచ్చు, సర్చింగ్ వచ్చు, లేదా ట్రీస్ వచ్చు, డైరెక్ట్గా హార్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతాడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అరే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. డైరెక్ట్గా నువ్వు హార్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతాను, నేను నాలో ఉన్న టైప్ రైటర్ని బయటికి తీసేస్తాను అంటే కుదరదు. యూ నీడ్ టు మేక్ సమ్ టైం, లైక్ కొంత టైం ఈజీకి, కొంత టైం హార్డ్కి, కొంత టైం మీడియంకి స్పెండ్ చేయాలి, విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డైరెక్ట్గా జంప్ చేసేస్తానంటే కుదరదు. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే మేజర్గా చేసే మిస్టేక్ ఇది కూడా, ఆ పర్టికులర్ ట్యాక్స్కి పర్టికులర్ టైం స్పెండ్ చేయకపోవడం. ఈజీని ఎలాగైతే అండర్స్టాండ్ చేసుకుంటారో హార్డ్ ప్రాబ్లమ్స్కి కూడా అదే టైం ఇస్తూ అంతే టైం బేసిస్ మీద నేను సాల్వ్ చేయాలి అనే అపోహలో వెళ్ళిపోతారు, లైక్ ఆ ఇమాజినేషన్లో వెళ్ళిపోతారు. ఎట్లా కుదిరిద్ది? ఇఫ్ ఇన్ కేస్ ఈజీకి ఎంతైతే టైం స్పెండ్ చేస్తున్నావు, హార్డ్కి ఎంత టైం స్పెండ్ చేస్తే 2 ట్యాగులు ఎందుకు లీడ్ కోడ్లో? అంటే అది ఓకే. సో నేను నా టైంలో చేసేటప్పుడు ఎలా ఒక్క దానికి టైం బేసిస్ మీద ఇచ్చేవాడిని అనేది చెప్తా. ఇఫ్ ఇన్ కేస్ నీకు నచ్చింది అది ఫాలో అవ్వు. నేను చేసే టైంలో ఈజీ, మీడియం, హార్డ్ని ఎలా డిఫరెన్షియేట్ చేసేవాడిని అంటే, ఇఫ్ ఇన్ కేస్ అది ఈజీ అయితే ఐ యూస్ టు టేక్ 30 minutes టు సాల్వ్ దట్ ప్రాబ్లం. ఓకే, ఆ 30 minutesలో కూడా 15 minutes అసలు పెన్ను పేపర్ పట్టుకొని, లేదా నా ఓన్ థింకింగ్లో అసలు ఒక లెటర్ కూడా టైప్ చేయకుండా ఆలోచించేవాడిని. అసలు ఆ క్వశ్చన్ ఏంటి, దాని పర్పస్ ఏంటి, నిజంగా అది ఈజీ ట్యాగ్ అయినా. సో ఈజీ ట్యాగ్ అయితే ఎంత బెస్ట్గా, లైక్ బెటర్గా ద బేసిక్ అప్రోచ్తో నేను రాగలను. ఇది నా ఫస్ట్ డ్యూటీ. వన్స్ ఇది అయిన తర్వాత ఈ 15 minutesలో ఫిగర్ అవుట్ చేయడం అనేది నా టాస్క్. అలా ఫిగర్ అవుట్ చేసిన టాస్క్ ఇట్ కెన్ బి 15 minutes or 20 minutes. వన్స్ అలా పర్ఫెక్ట్గా థింకింగ్ చేసిన తర్వాతే ఆ లాస్ట్ 15 to 10 minutes ఏదైతే ఉందో అప్పుడు నాలో ఉన్న టైప్ రైటర్ని తీస్తా. స్పీడ్గా అప్పుడు చెక్ చేసుకుంటా. ఆల్రెడీ మనకి ల్యాప్టాప్ ఉంది అంటే, లేదా మన సిఎస్సియో ఐటీయో అయి ఉంటే డెఫినెట్గా కీబోర్డ్ వాడటం వచ్చు. అరే ఆ కీబోర్డ్ వాడటం ఏదో లాజిక్ అర్థమైన తర్వాత వాడు, నీలో ఉన్న టైప్ రైటర్ని అప్పుడు ముందు ఎందుకు తీయడం? సో నేను ఆ లాస్ట్ 10 to 15 minutesలోనే తీసేవాడిని. అప్పుడు చూసుకునేవాడిని ఎంత స్పీడ్గా నేను కోడ్ కొట్టగలను అనేది. అండ్ ద సేమ్ వే మీడియం క్వశ్చన్ అయితే ఐ యూస్ టు టేక్ 1 hour అనమాట. ఈ హోల్ 1 hourలో ఫస్ట్ 20 to 30 minutes ఐ యూస్ టు థింక్ అబౌట్ ద లాజిక్.
సో డెఫినెట్గా మీడియం అయింది కాబట్టి బ్రూట్ ఫోర్స్ కన్నా ఐ నీడ్ టు కమ్ అప్ విత్ అ బెటర్ అప్రోచ్. సో దాని తర్వాత ఆఫ్కోర్స్ ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ని ఇంప్లిమెంట్ చేసేవాడిని, డెఫినెట్గా అది టీఎల్ఈ హిట్ అయింది. సో వన్స్ టీఎల్ఈ హిట్ అయిన తర్వాత లైక్ ఏదైనా బెటర్ అప్రోచ్తో రాకరన్నా. సో దెన్ ఐ యూస్ టు మేక్ టైం. సో నెక్స్ట్ 15 minutes ఇలా స్పెండ్ చేసేవాడిని. అండ్ అట్ ద లాస్ట్ వస్తే ఆ 15 minutes 10 minutes ఏదైతే వేరీ ఉందో ఆ 10 minutesలో నేను కోడ్ స్పీడ్గా కొట్టేసేవాడిని. అండ్ ద సేమ్ వే హార్డ్ అయితే నేను 1.5 hour టైం తీసుకునేవాడిని. 1 hour కంప్లీట్గా లాజిక్ లాస్ట్ హాఫ్ అన్ అవర్కి మాత్రమే దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడిని. మరి ఇప్పుడు నువ్వు అడుగుతావు, అరే హాఫ్ అన్ అవర్ లేకపోయినా నేను ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయలేకపోతే ఇఫ్ ఇన్ కేస్ ఈజీ అయితే, అరే ఏముంది ఇంకో క్వశ్చన్ని సాల్వ్ చేయి, మేబీ ఆ క్వశ్చన్కి ఇంకొంచెం కాన్సెప్ట్స్ రావాలేమో, నీకు తెలియని కాన్సెప్ట్స్ ఏదైతే ఇవన్నీ అవి చెయ్యి, లేదా కొన్ని హింట్స్ తీసుకో ఆ పర్టికులర్ ప్రాబ్లంలో, లేదా ఆ క్వశ్చన్ యొక్క ట్యాగ్ చూడు, నీకు ఆల్రెడీ తెలిసిన ట్యాగ్ బేసిస్ మీద ఉంటే అప్పుడు మళ్ళీ ఇంకొక 30 minutes టైం ఎక్స్ట్రాగా పెట్టుకొని సాల్వ్ చెయ్యి. అన్ని వాళ్ళు ఎందుకురా? అండ్ నెక్స్ట్ వచ్చేసి కాస్ట్లీ మిస్టేక్ నెంబర్ 2, చెప్పు. బ్రూట్ ఫోర్స్నే ఫైనల్ ఆన్సర్ అనుకోవడము. దిస్ ఈజ్ కంప్లీట్లీ జస్ట్ బికాస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సింపుల్గా చెప్పేస్తాను, ఏదైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఏదైతే కోడ్ రాసి వన్స్ అది యాక్సెప్ట్ అయితే బై ఫ్లూక్లో ఈజీలో లైక్ ఆబ్వియస్గా ఈజీలో యాక్సెప్ట్ అయిపోయింది. సమ్హౌ బై ఫ్లూక్లో మీడియంలో అది యాక్సెప్ట్ అయిపోతే ఓకే బెస్ట్ అల్గోరిథం ఇచ్చేసే అనుకోవడము. బట్ బెస్ట్ ఇచ్చేసావంటే కాదు, నువ్వు ఇచ్చింది వర్స్ట్. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. బ్రూట్ ఫోర్స్కి దీనికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నావా? చెప్తా విను. బ్రూట్ ఫోర్స్ని నువ్వు రాసేస్తావు, సబ్మిట్ అయిపోయింది, యాక్సెప్ట్ అయిపోయింది అనుకుందాము. ఇఫ్ ఇన్ కేస్ నీకు టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చుంటే ఏదైతే నువ్వు కోడ్ రాస్తావో దాన్ని పర్ఫెక్ట్గా అనలైజ్ చేయడం వచ్చని అర్థం. వన్స్ నీకు అది వస్తే నువ్వు రాసిన కోడ్కి నువ్వు టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తావు. అది n² అయ్యి ఉంటే డెఫినెట్గా నీ ఇంట్యూషన్ ఆబ్వియస్గా చెప్పింది, అరే మనం ఏదైతే రాసామో అది తప్పు అన్న, లైక్ తప్పు కాదు n² ఉంది, దాన్ని తగ్గియచ్చు కాబట్టి అది మీడియంలో ఉందనుకుంటా. అట్లీస్ట్ ఆ సెన్స్ అన్న ఇచ్చింది. అసలు నీకు టైమ్ అండ్ స్పేస్ అయితే తెలియకపోతే ఏ సెన్స్ చేస్తావు, ఏం బెటర్గా ఆలోచిస్తావు, ఎందుకు తగ్గియాలి అనే థాట్ వస్తుంది. సో చాలామందికి ఎవరైతే డిఎస్ఏ చేస్తారో అందులో 60 to 70% ఆఫ్ ద పీపుల్కి కోడ్ రాస్తారు కాదను కోడ్ రాస్తారు, బట్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని ప్రాపర్గా అనలైజ్ చేయడం రాకపోవడంతో నువ్వు రాసిందే పర్ఫెక్ట్ అనుకుంటావు. అండ్ విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ 2 mistakes ఒక మిస్టేక్లో చెప్తున్నా. బ్రూట్ ఫోర్స్ని ఫైనల్గా అనుకోవడం, టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ నీకు తెలియకపోవడం, విచ్ ఈస్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ మిస్టేక్ ఇన్ డిఎస్ఏ. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? మిస్టేక్ నెంబర్ 3, చెప్పు. ఏదో ఒకటి చెప్పు. కన్ఫ్యూజింగ్ డిఎస్ఏ విత్ సింటాక్స్. డిఎస్ఏ అంటే సింటాక్స్ అనుకుంటారు. సింటాక్స్ ఇక్కడ దట్ డజంట్ మీన్ సెమీకోలంలు, మైనస్లు, ప్లస్లు లేదా ఎర్రర్ చూపించే థింగ్ గురించి మాట్లాడట్లే నేను. సింటాక్స్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ పర్టికులర్ కాంటెక్స్లో నా మీనింగ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చాలామంది డిఎస్ఏ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 2 ఈక్వల్ అనుకుంటారు. అరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ జస్ట్ అ టూల్ టు ఇంప్లిమెంట్ వాట్ యూ హ్యావ్ థాట్. పెద్ద డిఫరెన్స్ ఉంది. కార్కి కార్పెట్కి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. కారు అన్నంత మాత్రం నా 2 సేమ్ కాదు కదా. నాకు తెలుసు. అండ్ ద సేమ్ వే డిఎస్ఏ అంటే సింటాక్స్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో హెన్స్ ప్రూవ్డ్ ఏబిబిసి ఏసీ అనుకుంటారు ఇక్కడ. అంటే డిఎస్ఏ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసుకుంటారు, విచ్ ఈస్ బిగ్గెస్ట్ మిస్టేక్. నీకు పైథాన్ వచ్చినంత మాత్రాన డిఎస్ఏ రాదు, నీకు జావా వచ్చినంత మాత్రాన నీకు డిఎస్ఏ రాదు, నీకు C++ లైక్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ అది వచ్చినంత మాత్రాన నీకు డిఎస్ఏ రాదు. నీకు ఆ లాంగ్వేజ్లో సింటాక్సెస్ నేర్చుకున్నావు, పైథాన్లో సింటాక్స్, జావాలో సింటాక్స్, దట్ డజంట్ మీన్ నీకు డిఎస్ఏ వచ్చింది. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అవేర్నెస్గా ఈ మిస్టేక్ చేయొద్దు. మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటావా? చెప్తా విను. ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని ఫిక్స్ చేసుకో. పైథానా, సియా, C++ నేను నీకు చెప్పను. ఆల్రెడీ ఈ పార్టీకి నీకు మినిమం అవేర్నెస్ ఉండే ఉంటుంది.
ఫిక్స్ అయిన దాంట్లో ఆ లాంగ్వేజ్ యొక్క సింటాక్సెస్తో కంఫర్టబుల్ అవ్వు. అంటే ఓకే, ఇప్పుడు నేను ఏదైతే లాజిక్ ఆలోచిస్తగలను దాన్ని ఈ లాంగ్వేజ్లో పెట్టగలను, ఆ లాంగ్వేజ్లో పెట్టగలను అనే కంఫర్టబుల్ తెచ్చుకో. వన్స్ అది రాగానే నీ ఫోకస్ అంతా లాజిక్ బేస్డ్ మీద ఉండాలి. యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ద సింటాక్సెస్. అలా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద గ్రిప్ తెచ్చుకొని దెన్ యూ నీడ్ టు స్టార్ట్ డిఎస్ఏ అనమాట, విచ్ ఈజ్ మినిమం బేసిక్ థింగ్ అబ్బా. ఓకే, మరి డిఎస్ఏలో ఇంకేం నేర్చుకుంటాను, అక్కడ కూడా సింటాక్స్నే కదా. కోర్స్ అక్కడ కూడా సింటాక్సే, బట్ అట్లీస్ట్ మినిమం అవేర్నెస్ అయినా ఉండాలి కదా. మిస్టేక్ నెంబర్ 4, చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ర్యాండమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వితౌట్ ప్యాటర్న్స్. చాలామంది అనే క్వశ్చన్, నేను 100 చేశాను, 50 చేశాను, 200 చేశాను, 250 చేశాను, లీడ్ కోడ్లో ఇన్ని క్వశ్చన్ సాల్వ్ చేశాను, బట్ స్టిల్ నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు, నాకు ప్లేస్మెంట్స్ వస్తుందా రాదా అనే కాన్ఫిడెన్స్ కూడా లేదు అంటే నువ్వు ప్రాపర్గా ప్యాటర్న్స్ చేయట్లేదు. ప్యాటర్న్స్ చేయట్లేదు అని అంటే ర్యాండమ్గా నువ్వు 100 కాదు 200 క్వశ్చన్స్ చేసినా యూజ్లెస్. ఒక పర్టిక్యులర్ టాపిక్కి పర్టిక్యులర్గా క్వశ్చన్స్ని పిక్ చేసుకొని చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. అరే స్ట్రైట్ అవే లీడ్ కోడ్కి వెళ్ళిపోయి అరే ప్రాబ్లమ్స్ మీద ఒక 100-200 ప్రాబ్లమ్స్ సబ్మిట్ చేసి, లేకపోతే మ్యాథమెటికల్ సెక్షన్స్లోకి వెళ్ళిపోయి నువ్వు 100-200 చేయడం వల్ల ఉపయోగం లేదు. దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ కవర్డ్ డిఎస్ఏ క్వశ్చన్స్, రైట్? 100 చేసావు, ఏ క్వశ్చన్ చేసావు? డిఎస్ఏకి సంబంధించినవి చేసావా, లేదా డిఎస్ఏకి కావాల్సిన ప్యాటర్న్స్కి చేసావా, లేదా ప్లేస్మెంట్స్కి సంబంధించిన ప్యాటర్న్స్ చేసావా? అది మ్యాటర్ ఇక్కడ. అదేంది ఇప్పుడు నువ్వు రివర్స్లో మాడుతున్నావు? ఇప్పటిదాకా నేను ఫాలో అయ్యాను, నువ్వు ఫస్ట్ నీ కోర్సులో వచ్చేసి ప్యాటర్న్ బేస్డ్ మీద నేర్చుకోవద్దు, ప్యాటర్న్ బేస్డ్ మీద నేర్చుకోవచ్చు అంటావు, సడన్గా ఇప్పుడు వచ్చేసి నువ్వు ప్యాటర్న్స్ నేర్చుకో అంటావు అని అంటే నేను మళ్ళీ నా వర్డ్స్ నేను చేంజ్ చేయట్లేదు. క్లియర్గా విను. ప్యాటర్న్ బేస్డ్లో నేర్చుకోవడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కానీ నేను నా ఎంటైర్ ఛానల్లో లేదా నా ఎంటైర్ కోర్స్లో ఈ పర్టికులర్ ప్యాటర్న్ దీంది, ఈ పర్టికులర్ ప్యాటర్న్ దీంది అనే బేస్డ్ మీద నేర్పించాలి నీకు. బట్ నేను ఆ ప్యాటర్న్స్ని కవర్ చేస్తున్నా. నా గోల్ నువ్వు ప్యాటర్న్స్ని బట్టి నేర్చుకోకుండా నేర్చుకునేలాగా ఉండడం అనేది నా గోల్. దట్ డజంట్ మీన్ నువ్వు ప్యాటర్న్సే నేర్చుకోకూడదని కాదు కదా. నేను నీకు ప్యాటర్న్స్ నేర్పిస్తున్నాను, కానీ ఆ ప్యాటర్న్ అంటే ఇది, ఈ ప్యాటర్న్ అంటే ఇది అని చెప్పకుండా నేర్పిస్తున్నా. సో దట్ ఐఎమ్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్ వితౌట్ నోయింగ్ దట్ దోస్ వర్ ద ఇంపార్టెంట్ ప్యాటర్న్స్, విచ్ ఈస్ హైలీ ఇంపార్టెంట్ పాయింట్, విచ్ ఈస్ హైలీ క్రూషియల్ పాయింట్ ఫర్ ద లెర్నింగ్ ప్రాసెస్. మరి ప్యాటర్న్స్ ఏం ప్యాటర్న్స్ చేయాలి? నువ్వు లీడ్ కోడ్లో మ్యాథ్ ప్రాబ్లమ్స్ కాదు, ఎరేస్ ప్రాబ్లమ్స్ కాదు, మరి ఏ ప్యాటర్న్స్ చేయాలి? అరే కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి మనకి. డిఎస్ఏ అనేది ఒక పర్టికులర్ స్టేట్మెంట్ కాదు. డిఎస్ అనే ఒక స్టేట్మెంట్, ఏ అనేది ఇంకో స్టేట్మెంట్. ఈ రెండింటిని క్లియర్గా డివిజన్ చేసి ఏమేమి నేర్చుకోవాలి అనేది అర్థం చేసుకోవాలి. టూ పాయింటర్ మెథడ్స్, స్లైడింగ్ విండో మెథడ్స్, లేదా మనకి సబ్ అరే ప్రాబ్లమ్స్, లేదా బైనరీ సర్చ్, లేదా గ్రాఫ్కి వచ్చేసరికి డైక్సాస్ అల్గోరిథమ్స్, లేదా డేటా స్ట్రక్చర్లో ఇంకొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. అల్గోరిథమ్స్కి వచ్చేసరికి ఈచ్ ఆఫ్ ద సెక్షన్స్కి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి, వాటిని ఎలా ట్రావర్స్ చేయాలి. సో ఈ పర్టిక్యులర్ డిఫరెంట్ జోనర్స్ని కవర్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. అది వదిలేసి నీకు నచ్చిన 100 క్వశ్చన్స్ చేసేసానంటే కుదరదు కదా. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, నా కోర్సులో 2 పాయింటర్ మెథడ్ అనే ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ని ఇది 2 పాయింటర్ మెథడు అని చెప్పను, చేసుకున్న తర్వాత రియలైజ్ అయ్యేలాగా చేస్తా. ఇది నా వే ఆఫ్ లెర్నింగ్ నీకు. సో నేను నీకు ఇలా నేర్పిస్తాను, దట్ డజంట్ మీన్ నేను ప్యాటర్న్స్ చెప్పట్లేదని కాదు కదా. ప్యాటర్న్స్ యొక్క పేర్లు చెప్పకుండానే నీకు నేను నేర్పిస్తున్నాను. సో దట్ రావాల్సిన దానికన్నా బెటర్గా నేర్చుకుంటావు. బై హార్టెడ్ మెథడ్లో ఇలా ఉంటే ఈ మెథడ్ అప్లై చేయాలి, ఇలా ఉంటే ఈ ప్యాటర్న్ అప్లై చేయాలి అనేలా కాకుండా జనరలైజ్డ్గా సెల్ఫ్ కాన్షియస్తో ఉండి నేర్చుకుంటావు, ఉండి థింక్ చేస్తావు, విచ్ ఐ నీడెడ్ ఫ్రమ్ యూ. అండ్ లాస్ట్గా కాస్ట్లీ మిస్టేక్ నెంబర్ 5, ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. చాలామంది ఏం చేస్తారంటే ఇనీషియల్ ఫేస్లో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే డిఎస్ఏ స్టార్ట్ చేసేయాలి. ఎందుకు? నేను ఫ్యాన్ కంపెనీ కొట్టేయాలి. ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్ కళల్లో వెళ్ళిపోతాం, డ్రీమ్స్లోకి వెళ్ళిపోతాం. వన్స్ రియాలిటీ డిఎస్ఏ అనే రియాలిటీ హిట్ అవ్వగానే 10 రోజుల్లో ఆ డిఎస్ఏ ఆపేస్తాడు.
ఎందుకురా అంటే అర్థం కాలేదంటాడు. అరే నీ కన్సిస్టెన్సీ ఎక్కడుంది? నీ కన్సిస్టెన్సీ లేనప్పుడు నువ్వు ఎలా ఫ్యాంగ్ అని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని నీ ఇమాజినేషన్లో ఉంటావు. నీ ఇమాజినేషన్లో ఉన్నది రియాలిటీకి రావాలి అంటే నువ్వు రియల్గానే వర్క్ చేయాలి. ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ చాలామందికి. ఎవడైతే డిఎస్సి స్టార్ట్ చేస్తాడో ఇనీషియల్గా స్టార్ట్ చేస్తాడు, ఫండమెంటల్స్కి వచ్చేసరికి ఫుల్ జోష్, అబ్బా నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ అరేస్కి వచ్చేసరికి అబ్బా నాకు సూపర్ అర్థమైపోయింది. సర్చింగ్ సార్టింగ్ పర్లేదు బాగానే అర్థమైపోయింది. వన్స్ ఎప్పుడైతే లింక్డ్ లిస్ట్ వస్తారో 30% పడిపోతారు. ఎప్పుడైతే రికర్షన్ చెప్పడం స్టార్ట్ చేస్తామో ఇంకొంచెం 30% పడిపోతారు. ట్రీస్ గ్రాఫ్స్కి ఇక ఈగలు తవ్వుకోవడమే. జస్ట్ బెల్లం మీద పెట్టేప్పుడు ఆ ఈగలు తవ్వుకునే జనాభా మాత్రమే ఉంటారు. నిజంగా చెప్తానా, నీకు కోపం వచ్చినా లేకపోయినా, ఇఫ్ ఇన్ కేస్ నీకు మంచి ప్లేస్మెంట్స్ రావాలి అన్నా, నీకు మంచిగా సెటిల్ అవ్వాలి అన్నా, యాజ్ ఎ ఫ్రెషర్గా డిఎస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందులో కన్సిస్టెన్సీ లేకపోతే మాత్రము నీకు ఏదైతే నువ్వు హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నావో, ఏదైతే నీ మైండ్లో హోల్ ఫ్యాంగ్ కంపెనీస్లో ఫ్యాంగ్ అనే ఎన్ని వర్డ్స్ ఉన్నాయో అన్ని వర్డ్స్ నుండి ఆఫర్ లెటర్ నాకు వచ్చేయాలి అనే థాట్ ప్రాసెస్లో ఉంటున్నావో అది ఎప్పటికీ రియాలిటీకి రాదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో యూ నీడ్ టు బి కన్సిస్టెన్స్. ఎలాగైతే నీ స్నాప్చాట్లో స్ట్రీక్ని మెయింటైన్ చేయడానికి కొత్తలాడుతున్నావో అంత సేమ్ వే డిఎస్ఏలో కూడా అంతే ఉండాలి. నీకే క్లియర్గా అర్థమయ్యేలా సింపుల్గా తేల్చేస్తా చూడు. ఒక రోజంతా ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయకుండా ఉండు. అలా ఉంటే నీ బ్రెయిన్ నీకేం చెప్తుంది అనేది ఏదైతే ఉందో కొత్తలాడిద్ది చూడు. ఓపెన్ చేయి చూడు అని అదే డోపమైన్ నీకు డిఎస్ఏకి రిలీజ్ అవ్వాలి. డోపమైన్ ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఎందుకు ఎంత చెప్తున్నాను అంటే, అరే బీయింగ్ అ ఫ్రెషర్, DSA is the most important thing. DSA is not about coding. DSA is not about a CSE guy need to do. It's all about how your brain thinks. It's all about నువ్వు లాజికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు, లాజికల్ థింకింగ్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు అనేది. ఒకప్పుడు ఇంటర్వ్యూస్లో అడిగేవాడు నీకు జీకే నాలెడ్జ్ వచ్చా, జనరల్ నాలెడ్జ్ వచ్చా అని. ఇప్పుడు ఎవడు అడగట్లా. ఇప్పుడు అడిగేదల్లా నీకు DSA వచ్చా, ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్. ఏం లాజికల్ థింకింగ్ ఏం నేర్పించింది ఎందుకు అంత అంటావా? సింపుల్గా చెప్తాను నేను. ఎలీస్ అండ్ బోర్డర్ల్యాండ్ చూసుంటే అందులో ప్రతి ఒక్క గేము మైండ్తో ఆడేది. అంత సేమ్ వే డిఎస్ఏ కూడా అంతే. డిఎస్ఏ అనేది మైండ్తో ఆడే ఒక బ్యూటిఫుల్ గేమ్. ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ని అర్థం చేసుకున్న రోజే నువ్వు డిఎస్ఏని వేరే పర్స్పెక్టివ్లో చూడగలవు. అండ్ అగైన్ సేయింగ్ డిఎస్ఏ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ గెటింగ్ ఎ ప్లేస్మెంట్స్, ఇట్స్ మోర్ దాన్ దట్. నన్ను అడిగితే ఎలీస్ అండ్ బోర్డర్ల్యాండ్ గేమ్ ఎంత బ్రెయిన్తో ఆడే గేమో, డిఎస్ఏ అనేది కూడా ఒక బ్రెయిన్తో ఆడే గేమ్. ఎవడైతే అందులో పర్ఫెక్ట్గా లాజికల్ ఎబిలిటీని పెంచుకోగలడో వాడే సర్వైవ్ అవుతాడు. సర్వైవ్ ఇన్ ద సెన్స్ చివరి దాకా కాన్సెప్ట్స్ని నేర్చుకొని వాడు ప్రాపర్గా డిఎస్ఏ నేర్చుకుని ఫ్యాంగ్ కంపెనీస్ లేదా ప్రొడక్ట్ కంపెనీస్కి ట్రై చేయగలడు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా టైంలో నేను నేర్చుకునేటప్పుడు డిఎస్ఏని ఎలా చూసేవాడినో చెప్పేస్తా చూడు. సింపుల్గా ఇది జస్ట్ లైక్ మోటివేషన్ అనుకుంటావో లేకపోతే ఇంకేదనుకుంటావో అనేది నీ ఇష్టం. నేను డిఎస్ఏ నేర్చుకునే టైంలో ప్రతిరోజు ఒక పర్టికులర్ క్వశ్చన్ పెట్టుకున్నాను నా బుక్లో. లైక్ క్లాస్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏం చేసినా కానీ డేలో 3 క్వశ్చన్స్ పెట్టుకునేవాడిని సింపుల్గా. ఈ 3 క్వశ్చన్స్ నా టార్గెట్. ఈ 3 క్వశ్చన్స్లో నేను ఎన్ని సాల్వ్ చేయగలను. పెన్ను పేపర్ కాదు, కూర్చొని లైక్ నాకు టైం ఉన్నప్పుడల్లా, లేకపోతే కాలేజ్కి వెళ్తున్న నడిసే డిస్టెన్స్లో, లేకపోతే మెస్లో తింటుంటే ఈ టైంలో ఆ ప్రాబ్లం గురించి ఆలోచించడం. అది ఇంకేమైనా బెటర్గా రాగలను. ఎండ్ ఆఫ్ ద డే అందులో ఎన్నిటికి సొల్యూషన్స్ నేను తెప్పించాను, అందులో ఎన్ని ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి, నేను ఇలానే ఫాలో అయ్యేవని అని ఇలానే చేశా కూడా. ఇఫ్ ఇన్ కేస్ జస్ట్ ఇది నీకు ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్పాను. అండ్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ అంటే నువ్వు అలానే చేయమని కాదు, బట్ సింపుల్గా నేను డిఎస్ఏని అలా గేమ్గా అనుకున్నా కాబట్టి ఆ గేమ్ నేను ప్రతిరోజు ఆడేవాడిని, స్ట్రీకులు మెయింటైన్ చేసేవాడిని, కానీ స్నాప్చాట్లో కాదు ఇందులో. సో ఫైనల్గా ఈ 5 మిస్టేక్స్లో నువ్వు ఏ మిస్టేక్ మోస్ట్గా చేస్తున్నావు అనేది కామెంట్లో పెట్టు. అండ్ పక్కనుడు ఏమనుకుంటాడో అని మాత్రం థింక్ చేయొద్దు. లెట్ దెమ్ థింక్.
నువ్వు మాత్రం కామెంట్ చేయి. సో దట్ అట్లీస్ట్ అదర్స్ కూడా, వేరే వాళ్ళు కూడా ఓకే వాళ్ళు ఆ మిస్టేక్ చేస్తున్నారు, ఇట్స్ నాట్ ఓన్లీ థింగ్ హ్యాపెనింగ్ టు మీ అనేది నేర్చుకుంటారు. ఓకే, వాడికి ఒక సపోర్ట్ ఇలాగ ఉండేది, ఇట్స్ ఓకే మేకింగ్ మిస్టేక్స్ ఈజ్ ఓకే అనే పర్స్పెక్టివ్లోకి వెళతాడు. ఓకే, అండ్ ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలియపోతే నేను తెలుగులో డిఎస్ఏని ఎక్స్ట్రీమ్ ఫండమెంటల్స్ నుండి కవర్ చేస్తున్నాను. అది కూడా వేరే బ్రాంచ్ వాడు కూడా ఆన్ ద గోలో ఈ మూమెంట్లో నేను కోడింగ్ నేర్చుకోవాలి, డిఎస్ఏ నేర్చుకోవాలి అనుకున్నా కూడా వాడికి అర్థమయ్యింది. సో అంత ఫండమెంటల్స్ నుండి చేస్తున్నాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.